ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. రైట్. వామాచారాల్లో బలులు ఉన్నాయి కదా, మీరు చేస్తారా బలులు? చేయాలి కదా. ఇప్పుడు ఒక అమ్మవారు మనల్ని కోరుకుంది, మన అమ్మవారి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఒక ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామంటే ఎల్లమ్మ తల్లికి ఏం పెట్టాలి? మనం ఏం పెడుతుంటాం? మేకనో గొర్రెనో కోస్తాం. అదంటే బలి కదా. బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? బలి ఎందుకు ఇస్తున్నారు అక్కడ? అక్కడ బలి ఇవ్వడానికి కారణం ఏంటంటే అంశ, అమ్మవారు ఏదైతే కోరుకుంటుందో అది ఇవ్వాలి. ఆమె పెరుగన్న పెట్ట ఓకే, గుమ్మడికాయ కూర్చుని ఓకే, నువ్వు బలి ఎందుకు ఇస్తున్నావు అంటే ఆమె ఏం కోరుకుంటుందో అది మనం ఇవ్వడం మన ధర్మం. ఓకే. ఇప్పుడు మన కొన్ని గుళ్ళల్లో కాలభైరవుడి దగ్గర మందుతో అభిషేకం చేస్తారు, మందు పోస్తుంటారు. అంటే మందు తాగడం తప్పు కదా, అదే నైవేద్యంగా ఇస్తున్నారు. అది తప్పు కదా? తప్పు కాదు అది, తప్పు కాదు అది. నైవేద్యంగా అక్కడ దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆయన యొక్క రూపం బట్టి మన కార్యక్రమాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు మన కార్యక్రమాలు, ఇప్పుడు మేము ఉన్నామంటే నేను సాత్వికం తింటానంటే నాకు సాత్వికంలో ఏది ఫుడ్ తింటే ప్రోటీన్ వస్తుందో ఆ ప్రోటీన్ తినగలుగుతాను. మీకు ఏ ఫుడ్ తింటే బాగా ఇంట్రెస్ట్ ప్రోటీన్ వస్తుందో అది తింటుంటారు. అలానే దేవతలు కూడా ఆ యొక్క విధానం బట్టి వెళ్తుంటారు. ఒక్కొక్క దేవత ఇప్పుడు సాత్వికంలో వచ్చేసరికి దేవతలు ఎక్కడా కూడా యుద్ధం చేయలే, వామాచారంలో యుద్ధం చేశారు. ఒక రాక్షసుని చంపాలి, నేను రాక్షసుడిగా తయారవ్వాలి కదా. నేను సాత్వికంగా ఉండిపోయి కొడతానంటే వాడు కొట్టే దెబ్బకి నేను తట్టుకోలేను. ఇక్కడ కూడా అంతేనండి. ఈ విధానం అనేది ఉంది. ఈ విధానంలో మనం చూసే విధానంలో తప్పు ఉంది అంటా నేను. ఆ తప్పు కాదు, ఇలా వెళ్ళండి. ఇలా వెళితే మీరు అనుకున్న కోరికలు, మీరు అనుకున్న నిజమవుతాయి, మీరు అనుకున్న యోగాలు కూడా వస్తాయి. అంతేగాని యోగాలు రానప్పుడు, ఆ విధానం లేనప్పుడు మీరు చేస్తున్న తప్పే అంటా నేను. బలులు కాదు ఇక్కడ. అమ్మవారికి నైవేద్యం సమర్పించాం, నాటే బలి అనేది తప్పు. నైవేద్యం ఇచ్చాం, నీకు ఏది ఇష్టమో అది పెట్టడం అనేది నా ధర్మం. నేను అది పెట్టానంటే కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది బలి కాదు, నైవేద్యంగా ఇస్తున్నాం. నైవేద్యంగా ఇచ్చేదాన్ని నైవేద్యంగానే భావించాలి మనం. దాన్ని బలిస్తున్నా అంటే బలి అనేది తప్పు వస్తుంది అక్కడ. మీరు ఏ అమ్మవారిని కొలుస్తారు? నేను అమ్మవారు వచ్చి బాలాత్రిపుర సుందరం కలుస్తాను, బగలాముఖిని కలుస్తాను, దశమహావతారాల్లో అన్ని కొలుస్తుంటాను. అమ్మవారి రూపాలు ఏది కూడా నాకు ఇష్టమే, ఎందుకంటే అమ్మవారే కదా. కాబట్టి ఆ విధానాలు అన్ని కూడా నేను కొలుస్తాను, అన్ని చేస్తాను కూడా ఆ విధానంలో. అంటే బాలత్రిపుర సుందరి గారిని కొలిస్తే ఏమొస్తుంది అంటే దేనికోసం? శత్రునాశనమా? సార్, నేను బాలాత్రిపుర సుందరి ఈ అమ్మవారిని కొలిస్తే ఈ నాశనం అవుతారు, ఈ అమ్మవారిని కొలిస్తే ఇది పోతుంది అనేది విధానం ఉంది. నేను కాదన్నాను. ఒక అమ్మవారిని కోరుకునేది నేను ఏదంటే నా వాక్శుద్ధి కావచ్చు, నేను 10 మందికి ఉపయోగపడడానికి, నా విధానంలో 10 మందికి ఉపయోగపడడానికి నాకు అమ్మ నువ్వు నాకు ఈ అంశ ఇచ్చావు, ఈ అంశలో నేను ఎంతమందికి ఉపయోగపడుతున్నాను, ఈ అంశలతో నేను చాలా మందికి ఏం చేయగలుగుతాను అది ఇవ్వమ్మా నా వాక్కుతో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి నేను వాక్కుతో నేను ఏం చేయగలుగుతాను ఆ వాక్కు ఇవ్వు తల్లి అని కోరుకుంటాను. ఆ వాక్కుతో ఇప్పుడు మీరు వెళుతున్నారు సార్, మీరు బాగుండాలి అని కోరుకున్నాను అనుకోండి, బాగుంటారు కదా. ఆ వాక్కు శుద్ధి ఇచ్చేది ఎవరు? అమ్మవారిని నేను ఎక్కువ కోరుకుంటున్నాను. కాబట్టి ఆ వాక్కు శుద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నాకు అమ్మవారు అదే ఇస్తుంది, బాలాత్రిపుర సుందరి దేవి. కాబట్టి అమ్మవారిని నేను ఎక్కువగా పూజిస్తాను, అమ్మవారిని ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాను. అంటే అమ్మవారు దేనికోసం మేజర్గా? వాక్శుద్ధి కోసం, భయం ఆందోళన లేకుండా ఉండడానికి, శత్రువు నాశనానికి. మీరు అన్నట్టు శత్రు నాశనానికి కూడా దానిలో బీజాష్ట్రాలు మారితే శత్రు నాశనానికి. ఒక అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు, దానిలో కొన్ని క్లీమ్ అని, హ్రీం అని కొన్ని బీజాష్ట్రాలు ఉన్నాయి. ఒక బీజాష్ట్రాన్ని మార్చి వెళ్తే అమ్మవారు ఏ రకంగా కనపడుతుందండి మనకి. సార్ నమస్తే సార్ అన్నాను, విజయసార్ గారు నమస్తే సార్ అన్నాను. సార్ నమస్తే సార్ అన్నప్పుడు మీరు నాకు నమస్తే అండి గురుగారు బాగున్నారా అన్నారు. ఏం సార్ నమస్తే సార్ అంటే అక్కడ బీజాష్టం కూడా అంతేనండి. అక్కడ తీసే విధానం, మాట్లాడే విధానం, అక్కడ చెప్పే విధానంలో ఆ బీజాష్ట్రాలు కరెక్ట్గా మనం చెప్పగలిగితే దాంతోనే మనకు అమ్మవారు అంశిస్తుందండి. నువ్వు ఎలా చూస్తే అలా. సో ఇప్పుడు మీ దగ్గరికి మేము వస్తే, అంటే మా ప్రేక్షకులు వస్తే వాళ్ళ శత్రు బాధలు ఇట్లాంటివన్నీ కూడా మీరు తీర్చేస్తారు? శత్రు బాధలను తీసేస్తాను. ఇవన్నీ కన్నా కూడా వారికి సరైన మార్గంలో ఉంచేసి దానికి సంబంధించిన రెమెడీలు అయితే నేను ఇవ్వగలుగుతాను. అది మాత్రం కన్ఫామ్గా చేయగలుగుతాను. ఇప్పుడు నా దగ్గరకు రాంగ్లో నేను ఏదో చేస్తాను దానికన్నా కూడా నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి వారి యొక్క సమస్యలు బట్టి ఆ సమస్య తీరుతుంది అనుకుంటే జ్యోతిషశాస్త్ర ప్రకారం నాకు ఇచ్చిన అమ్మవారి యొక్క అంశ ప్రకారం ఆ సమస్య తీరుతుందంటే మాత్రం దానికి సంబంధించిన రెమెడీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉంటాను. లేదు జరగదు అనుకున్నప్పుడు నేను జరగదని చెప్పడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే శాస్త్రం గొప్పది, విధానం గొప్పది, వామాచారం గొప్పది, సబ్జెక్ట్ గొప్పది. ఇక్కడ ఎవరి కోసం, నా కోసం, ఇంకొకళ్ళ కోసమో అది నేను వస్తే నేను చేస్తానని చెప్పడం అబద్ధం అవుతుంది. మీరు కామాఖ్య వెళ్ళారా? వెళ్ళానండి, చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు సంవత్సరాల నుంచి వెళ్ళాను. నేను 2000 సంవత్సరంలో, అంటే దాదాపుగా నేను 2006, 2008, 2010 లోపు వెళ్ళాను నేను.
ఇప్పుడు నేను వెళ్ళదు, అప్పుడే వెళ్ళాను. దశబళ్ళు చేయించారా? సార్ బలులు చేస్తారంటే అది కామన్ సార్. అక్కడ విధానం అయితే అదే ఉంటుంది. అక్కడ అన్నం పెట్టాలంటే అమ్మవారికి అదే పెట్టాలి. కాబట్టి అది బలులు కాదు. నేను ఇందాక చెప్పాను, అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టాను. పెట్టాల్సి వస్తుంది. నేను పోయి కోసానంటే, నేను చేశానంటే, నేను కోయడానికి నేనే ఉన్నానండి. ఇప్పుడు నేను కోసిన వాళ్ళందరూ కూడా బళ్ళు కోసినట్టేనా? అంటే బళ్ళు కోసేది ఎవరు? నేను పోయి బళ్ళు కోరిగా, నేను పోయి మేకను తీసుకొని తీసుకొని కసకనేలోనే నేను బలి చేశాను కాదు కదా. ఇక్కడ విధానం ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా ఏమి కావాలి? దున్నపోతుని బలిస్తారు కదా. అవునండి, ఇస్తారు. మత్స్యం ఇస్తారు, చేప ఇస్తారు, పావురాన్ని ఇస్తారు, కోడిని ఇస్తుంటారు, గుమ్మడికాయ బలిస్తుంటారు, అన్ని ఇస్తుంటారు. దాదాపు బలులు అనేది ఇవాళ చెప్పాను కదండి. బలి అనేది నువ్వు ఏ ఆహారం పెడితే, ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉందండి. శ్రీకాళహస్తిలో బత్తి కన్నప్ప ఏం పెట్టాడు? నైవేద్యంగా ఆయన తీసుకొచ్చి రోజు జంక మాసమో ఏదో ఒక మాసం తీసుకొచ్చి పెట్టాడు. అంటే అది పెట్టడం తప్ప రైటా? తప్పు. ఆ రకంగా చెప్పాలంటే సాత్వికలో తప్పు. కానీ అది తీసుకెళ్ళి పెట్టి అది పెట్టాడు, నైవేద్యంగా పెట్టగలిగాడు ఆయన. నైవేద్యంగా పెట్టినప్పుడు ఆ ఈశ్వరుడే అది నైవేద్యంగా తీసుకున్నాడు కాబట్టి ఆయన బత్తి మెచ్చి ఇంకా ఎంత బత్తి ఉందని చెప్పేసి ఆయన కంటిలోంచి కన్నీళ్ళు వస్తుంటే కన్నుకి తీసి కన్ను పెట్టాడు. ఇంకో కంటిలోంచి వస్తుంటే కాలు అక్కడ కళ్ళు కాడ ఎక్కడ ఉందో అక్కడ పెట్టి శివుడి మీద కాలు పెట్టి ఆ కన్ను పీకి కన్ను పెట్టాడు. అంటే శివుడి యొక్క లింగాన్ని కాలుతో పెట్టుకోవడం తప్ప రైటా? భక్తి గొప్పది. ఇక్కడ భక్తి గొప్పది. నువ్వు చూసే విధానం గొప్పది. విధానం లేనప్పుడు నువ్వు ఎన్ని మాట్లాడినా తప్పు అంటా నేను. విధానం లేనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. చూసే విధానం. ఇప్పుడు మీరు అంటే నాలంటే చూస్తే అది తప్పు అనాలి. అంతేగా, అది తప్పు అన్నారు అప్పుడు. కానీ అక్కడ అతను పెట్టిన బత్తికి శివుడే వచ్చి అక్కడ ఆహారాన్ని స్వీకరించాడు. కాబట్టి ఈ విధానంలో కరెక్ట్గా ఉందా లేదంటే కన్ఫామ్గా ఉంది. ఈ బలులు, నరబలులు ఇవన్నీ కూడా కొన్ని విధానాలు ఏంటంటే నరబలులు కాదండి, తప్పది. అక్కడ నైవేద్యంగా మనం ఏ అంశలో ఉందో అమ్మవారు ఆ అంశలో నువ్వు పెట్టాల్సిందే. నువ్వు పెట్టకపోతే ఊరుకోదు కదా. ఇప్పుడు నేను శుభ్రంగా పూజించాను సార్, మీరు కోపంగా వచ్చారన్నప్పుడు మీకు ఐస్ వాటర్ ఇవ్వాలా మామూలు వాటర్ ఇవ్వాలా అని తెలుసుకొని నేను ఇవ్వగలగాలి. మీరు మామూలుగా వచ్చారు, మీరు మామూలుగా వాటర్ తాగుతారు. బాగా ఎండాకాలంలో వచ్చారు, మీరు ఐస్ వాటర్ తాకపోయినా తప్పదు. ఆ టైంలో ఆ ఎండకి కూల్ వాటర్ ఇస్తే ఏమవుతారు? అబ్బా బాగా వచ్చారు సార్, థ్యాంక్ యూ గురుగారు అంటారు. అదే ఆ టైంలో నేను 7 వాటర్ తెచ్చిచ్చాను అనుకోండి, ఏమంటారు? నువ్వు మనిషివేనా అని అడుగుతారు. ఇది కూడా అంతేనండి. కాబట్టి ఈ సిద్ధాంతం కానీ విద్య కానీ ఈ విధానంలో కన్ఫామ్గా మనకు సంబంధించినంత వరకు కూడా అక్కడ సంబంధించినంత వరకు కూడా ఆ విధానం అనేది కరెక్ట్. అక్కడ బలులు కాదు ఇచ్చేది, నైవేద్యం పెడుతున్నాం అమ్మవారికి. నువ్వు ఏదైతే కోరుకుంటావో దాన్ని నైవేద్యంగా పెట్టగలుగుతున్నావు. నైవేద్యం ఎప్పుడైతే పెడతామో అక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆ నైవేద్యం అమ్మవారు స్వీకరించి మన కోరిక నెరవేరుస్తుంది. నేను అవి పెట్టనండి, నేను కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు? కొబ్బరికాయ కూడా నైవేద్యమే. నువ్వు అది చేస్తున్నప్పుడు ఇది ఎందుకు చేయవు? గుమ్మడికాయ కొడుతున్నారు, గుమ్మడికాయ కూడా నైవేద్యమే. ఇక్కడ తలకాయ పెడుతున్నాం నైవేద్యం అంతే. తలకాయ అంటే ఒక జంతువుది అడుగుతున్నప్పుడు చేయాలి కదా. అది ఆమె పెట్టి తర్వాత తినేది మీరేగా, అందరి తినేది వీళ్ళే కదా. కాబట్టి నైవేద్యం అనేది నైవేద్యంగానే ఉంచండి, బలులు కాదు. అది తప్పు. ఆ తప్పు మాట మనం మాట్లాడకూడదు. నేను బలిస్తున్నా అంటే బలి కాదు, ఆడ నైవేద్యంగా ఇస్తున్నావు. నైవేద్యంగా పెట్టి నువ్వు తీసుకున్నావు, స్వీకరిస్తున్నావు. ఆ అమ్మవారి యొక్క అంశ అది. అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? యోని పూజ అని కాదండి, యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. నాటి యోని పూజ, యోని రూపంలో అమ్మవారు ఉంది. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది. కాబట్టి అమ్మవారి అంశ అనేది, ఆ యోని అనేది ఏంటి? సృష్టికి మూల కారణం. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం, అంతే కదా. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులు వస్తాయండి. కామాఖ్య వెళితేనే ఆ శక్తులు వస్తాయని కాదు. అంటే మనకు సంబంధించినంతవరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా, అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనబడుతుంది.